ప్రభునామకు స్తోత్రాలు. దేవుని మహాకృపను బట్టి ఈ అక్టోబర్ మాసానికి ప్రభువు నన్ను నడిపించాడు. ఈ దినము ధ్యానించబోయే వాగ్దాన వాక్యం ఏమిటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. ద పీపుల్ walking in darkness have seen great light. जो लोग अंधियारे में चले रहे थे उन्होंने बड़ा ఉజ్యాల దేక. వీళ్ళారా గమనించండి, ఈ యొక్క వాగ్దానంలో చీకటిలో నడుచు, చీకటి దేని గుర్తు? పాపానికి గుర్తు. నేటి ప్రపంచములో అనేక మంది చీకటి జీవితాన్ని కోరుకుంటున్నారు, వెలుగు జీవితం దగ్గరికి రారు. ఎందుకంటే చీకటి, పాపము చేసే ప్రతి వాడు కూడా చీకటిని ప్రేమిస్తాడు, వెలుగును ప్రేమించడు. అయితే వెలుగు యేసయ్య. యేసయ్యన్నాడు, నేను లోకానికి వెలుగన్నాడు. సూర్యుని కంటే, చంద్రుని కంటే అవన్నీ కలుగజేసిన వాడు ఆయనండి. అయితే ఆయన వెలుగైన వాడు. కీర్తనకాడు అంటాడు 36వ కీర్తనలో 9వ వచనం, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచు. ప్రతిరోజు దేవుని వెలుగు మనకు కావాలి. వాక్యం వెలుగండి. నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగైందంటున్నాడు. చాలామంది క్రైస్తవులు బైబిల్ చదవరు. వెలుగు జీవితంలోనికి రావాలంటే దేవుని వాక్యము చాలా అవసరం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం, మీరు పూర్వమందు చీకటి ఉంటిరి. పూర్వం అంటే రక్షించబడక ముందు, ప్రభువుని ఎరక్కముందు, సత్యాన్ని తెలియకముందు చీకటి ఉండి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని స్తోత్రాలు. అవును, వెలుగు జీవితంలోనికి రావాలి. సోదరి, సోదరుడా, ఇంకా వెలుగు జీవితంలో రాకున్నావా? నేడే వెలుగు జీవితంలోకి రా. చీకటి జీవితానికి స్వస్తి చెప్పు. నీ జీవితము ధన్యకరంగా ఉంటుంది. సరే, ఆ రీతిగా మనం జీవించి ఆయన నామాన్ని మహిమ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, ఎంతమంది అయితే మీ వాక్యాన్ని చూస్తున్నారు, వారి జీవితంలో చీకటిని తొలగించండి, పాపాన్ని తొలగించండి, వెలుగును దయచేయండి. మీ పరలోకపు ఆశీర్వాదం వారి కష్టాల మధ్య, ఇరుకుల మధ్య, ఇబ్బందుల మధ్య, శోధనల మధ్య మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.